పరిగి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిగిలో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, పరిగి మున్సిపల్ ఎన్నిక సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, అలాగే సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఎన్నికల అధికారులు అలాగే ఆర్డీఓ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది అభ్యర్థులు, అలాగే స్వతంత్ర అభ్యర్థి, అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా రామ్మోహన్ రెడ్డి బస్సు ద్వారా ప్రత్యేక శిబిరం నుంచి ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. వారికి సంబంధించిన మద్దతుదారులు అందరూ కూడా ఈ పరిగి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే ఉన్నారు. అయితే ఏ క్షణం అధికారులు అధికారికంగా మున్సిపల్ సంబంధించి చైర్పర్సన్ పేరును అలాగే వైస్ చైర్మన్ పేరును ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 8 మంది అభ్యర్థులు బలం ఉండడం, అలాగే స్వతంత్ర అభ్యర్థి కూడా వాళ్ళకి ఒకరు బలం ఉన్నట్లు కూడా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఇటు 9 మంది అటు 9 మంది ఓవరాల్గా 18 మందికి సమానంగా ఉండడంతో ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు చాలా కీలకంగా మారింది. ఎక్స్ అఫీషియోగా చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఉండడంతో పరిగికి సంబంధించి ఈ మున్సిపల్ పీఠం అయితే కాంగ్రెస్ పార్టీకి వరిస్తుందని విశ్వసనీయ వర్గాలు అలాగే వీళ్ళు కూడా అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 12-1 గంట మధ్యలోనే ఈ ఎన్నిక జరుగుతుందని, అలాగే ఎన్నికల అధికారులు కూడా బయటకు వచ్చి ఎవరు మున్సిపల్కి సంబంధించి చైర్పర్సన్ అయ్యారు అలాగే వైస్ చైర్మన్ అయ్యారు అనేది తెలిసే పరిస్థితుంది. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలోనే మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుని క్షణం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది రిజల్ట్ కోసం. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో 1వ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన వారు కూడా కనిపించడం లేదని వాళ్ళ భర్త కూడా ఇక్కడ చేరుకుని పోలీస్ స్టేషన్కి వాళ్ళ కుటుంబ సభ్యులతో చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళన నిరసనలు పెద్ద ఎత్తున చేయడంతో ఇక్కడ కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే తమ భార్యను తమకు అప్పగించాలని ఆయన వారి కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అలాగే వీళ్ళకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా నినాదాలు నిరసనలు చేశారు. ఎందుకంటే పరిగి మున్సిపల్ ఎన్నిక కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతోనే ఇదంతా పొలిటికల్ సీక్వెన్సెస్ భాగంగా ఇదంతా జరుగుతుంది. అయితే మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఎక్స్ అఫీషియో మెంబర్తో కనిపిస్తుంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్నట్లయితే వికారాబాద్ మున్సిపల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనుంది. అయితే 16వ వార్డుకు చెందిన కుడుమల రజితను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మున్సిపల్ చైర్పర్సన్గా డిక్లేర్ చేసినట్లుగా మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఇక్కడ లోపలికి చేరుకున్నారని మనకి ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం అంతూ ఉంది. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందని ఉత్కంఠ అయితే నెలకొంది. మున్సిపల్ పరిగి ఎన్నికకి సంబంధించి 9-9-18 రావడం, ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు కూడా కీలకంగా కావడంతోనే మొత్తం ఆయా పార్టీ మద్దతుదారులు అలాగే వార్డు సభ్యులకు సంబంధించిన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే లోపల ఎన్నికకు సంబంధించి అటుపక్క కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు అలాగే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వేరువేరుగా చైర్లు వేసి చేతులెత్తి పద్ధతి ద్వారా ఎన్నికనైతే నిర్వహించి అభ్యర్థిని ఇటు మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికను కూడా సజావుగా నిర్వహించి అభ్యర్థులకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఇప్పటికే ఇటు ఆర్డీఓ కావచ్చు కమిషనర్ కూడా చెప్పారు. అయితే ఇక్కడ అత్యంత సమస్యాత్మక కేంద్రంగా కూడా పరిగిని గుర్తించినట్లు ఎస్పీ స్నేహ చెప్పారు. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో దాదాపుగా 250 మంది పోలీసులు అయితే ఈ పరిగిని 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చూసేందుకు పరిగి మున్సిపల్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అధికారికంగా పూర్తయి అభ్యర్థిని ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ అభ్యర్థి ప్రకటన అయితే దాదాపుగా మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 3 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే అభ్యర్థులు గెలుపొందారో వారందరూ కూడా చేరుకున్న తర్వాత లోపల ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ కాబట్టి మున్సిపల్కి సంబంధించిన కమిషనరు అలాగే ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేసి గెలుపు పత్రాలు అన్నీ చూసి చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా కూడా 12 గంటలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఇక్కడికి బస్సుతో ప్రత్యేక
సమావేశానికి వాళ్ళు రహస్య ప్రదేశం నుంచి నేరుగా ఇక్కడికే ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన వారిని ఒక్కొక్కరిని కూడా వారి గెలుపు పత్రం ఉన్న అభ్యర్థులు మాత్రమే లోపలికి తీసుకెళ్లారు. అలాగే ఎక్స్-అఫీషియో మెంబర్గా ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా లోపలికి వారితో పాటు వెళ్ళారు. అలాగే స్వతంత్ర అభ్యర్థి కూడా ఒకటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. అయితే ఇంకొక స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్కి 8 మద్దతు ఉంది, స్వతంత్ర అభ్యర్థితో 9 అవుతుంది. అయితే ఎక్స్-అఫీషియో మెంబర్తో కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలోనే పరిగి మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వేసుకొని ఉంది. అయితే దీనికి సంబంధించి రజదాన్ కూడా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తమ తరఫున డిక్లేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనకు అధికారికంగా కూడా సమాచారం మరి కాసేపట్లోనే రానుంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఇటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్కి సమానమైనటువంటి అభ్యర్థులు గెలడంతోనే ఈ ఉత్కంఠ నెలకొంది. దీంతోనే పరిగి మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే ఆయా పార్టీలకు సంబంధించి మద్దతుదారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి ఉంది రిజల్ట్ కోసం. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని డిఎస్పీ శ్రీనివాస్ సమీక్షిస్తూ పోలీసుల బందోబస్తును అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లోనే పరిగికి సంబంధించి మున్సిపల్ ఎన్నిక చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ప్రకటన వెలువడే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు పరిగికి సంబంధించి తాజా సమాచారం ఇది. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా పరిగి నుంచి.